వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఒకప్పుడు అమెరికా మాటే వేదం, వాషింగ్టన్ మాటే శాసనం. కానీ ఇప్పుడు కాలం మారింది. అగ్రరాజ్యం ఆధిపత్యానికి స్వయంగా మిత్రదేశాలే గండి కొడుతున్నాయి. ఇరాన్ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని నాటో దేశాలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చేది లేదని బ్రిటన్, ఫ్రాన్స్ తెగేసి చెప్పడమే కాకుండా 40 దేశాలతో కలిసి సొంత ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. పిరికి నాటో అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మిత్రదేశాల మధ్య చిచ్చు పెట్టాయా? జూలైలో అంకారా వేదికగా జరగబోయే నాటో సదస్సులో అమెరికాకు చుక్కెదురు కాబోతుందా? అగ్రరాజ్యం నిజంగానే ఒంటరి అవుతుందా? ఇదే ఇవాళ మన మెగానీలో డిబేట్. ఈ అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడం సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు దామోదర్ ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ గారి దగ్గరికి వెళ్దాం, కేఆర్ రావు గారి దగ్గరికి. కేఆర్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. కేఆర్ రావు గారు, అసలు ట్రంప్కి వెన్నుముక నిలిచినటువంటి నాటో మొన్నటి వరకు ఏంది సడన్గా ఏమైంది? నాటో ఎందుకు ఈ విషయంలో ఒక్కసారిగా ట్రంప్కు షాక్ ఇస్తున్నాయి, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మనం అది డిస్కస్ చేసే ముందు బేసికలీ నేటో ఎందుకు స్టార్ట్ అయింది, దాని కారణాలు ఏంటన్నది అర్థం చేసుకోవాలి. నేటో బేసికలీ ఏంటంటే ఒక డిఫెన్సివ్ ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ అయింది, రైట్? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ అయింది సెకండ్ వార్ తర్వాత. దాని కారణాలు యూరోపియన్ యూనియన్, యూరోప్లోని కంట్రీస్, కొన్ని కంట్రీస్ కలిసి, నాటో కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి అగ్రిమెంట్ ఏంటి, మా దేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే తిరిగి వాళ్ళ నుంచి కాపాడుకోగలగాలి. సో బేసికలీ నేటో యొక్క మెయిన్ కోర్ ప్రిన్సిపల్ ఏంటి? డిఫెన్సివ్ పర్పస్, అంటే మనం రక్షించుకుంటానికి. సో మొదట్లో సుమారు 12 దేశాలు స్టార్ట్ అయిన తర్వాత 30 అని, తర్వాత 32, రీసెంట్గా ఫిన్లాండ్, నార్వే ఇవి కూడా జాయిన్ అవడంతో 32 దేశాల వరకు ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నాయి. కనుక ద ఆర్గనైజేషన్ ఏంటి? అఫెన్సివ్ పర్పస్ కాదు, ఒకరిని అటాక్ చేస్తానికి కాదు, ఫస్ట్లీ, రైట్? దట్ ఈస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి మీరు అడుగుతున్నారు ఏంటంటే, హిస్టారికలీ నేటోలో మ్యాక్సిమం రోల్ ది యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు ఉండేది. ఫైనాన్షియల్గా చూసుకోండి, వాళ్ళ సైన్యం కాల్బలం దగ్గర చూసుకోండి, ట్యాంక్స్ చూసుకోండి, ఎయిర్ ఫోర్స్ చూసుకోండి, నేవీ చూసుకోండి. టోటల్ ఏంటంటే అమెరికాది అట్లీస్ట్ అబౌట్ 70 to 80% ఫోర్సెస్ సుమారు కొన్ని విషయాల్లో అంత హై అప్రోచ్ ఉండేది. సిమిలర్లీ నేటో ఆర్గనైజేషన్ సర్వే అవుతానికి, డిఫెన్సెస్ చేస్తానికి స్పెండింగ్ కూడాను అమెరికా ఒకప్పుడు స్పెండింగ్ చేసేది. దానికి ఆఫ్ కోర్స్ అమెరికాకి చాలా లాభాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్లీ అమెరికాకి ఒక నాటోకి లీడర్ అన్న, డిక్లేర్డ్ లీడర్ కాదు కానీ లీడ్ చేస్తున్నట్టుగా ఒక గుర్తింపు వచ్చేది ప్రపంచంలో. దానికి ఒక యూనిపోలర్ వరల్డ్ కింద అమెరికాని గుర్తు చేసుకోగలిగారు, రైట్? కానీ అందరికీ సమాన సభ్యత్వం ఉంది. సో ఈ టైంలో ఏంటంటే రీసెంట్లీ ట్రంప్ వచ్చే వరకు అందరూ సమఉజ్జీలుగా పెరిగారు, ప్రతి కంట్రీ వాళ్ళు. ఎవరికన్నా ఇది కష్టం వచ్చినా సరే ఇంకో మిగిలిన దేశాలన్నీ అండగా నిలబడాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏనే తీసుకోండి, కొసోవో వార్లో తీసుకోండి, బోస్నియాలో తీసుకోండి, తర్వాత ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ఘన్ వార్లో అప్పుడు క్లియర్ కట్గా ఆర్టికల్ 5 అని ఉంది నేటోకి. ఆర్టికల్ 5 ఏంటి? క్లియర్ కట్గా మా మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మిగిలిన దేశాలన్నీ తిరిగి జాయిన్ అవుతాయని. అందుకే యునైటెడ్ స్టేట్స్ అప్పుడు అప్లై చేసినప్పుడు ఆఫ్ఘన్లో నాటో ఫోర్సెస్ చాలా యూకే నుంచి వెళ్ళి, ఫ్రాన్స్ నుంచి వెళ్ళి, రకరకాల కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ పంపారు, కొంతమంది అంబులెన్సెస్ పంపారు, మెడికల్ పంపారు. సో ఆ విధంగా అందరూ కలిసికట్టుగా ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేసేవారు. ట్రంప్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ విచ్ అయితే ఎస్టిమేట్ పాయింట్, కరెక్ట్ పాయింట్ ఏంటి? అమెరికా ఒకటే ఎక్స్పెండిచర్ చేస్తుంది, మిగిలిన వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయట్లేదు. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచాలి. అమెరికా సుమారు 3.44% ఎక్స్పెండిచర్ పెట్టేది. మిగిలిన దేశాలన్నీ అమెరికా దగ్గర రక్షణ ఉంది కదా అన్నట్టుగా తక్కువ స్పెండ్ చేసాయి. సో ఖచ్చితంగా ట్రంప్ గొడవ చేయడంలో అర్థం ఉంది, అందులో ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది, లాజిక్ ఉంది, రైట్? వీళ్ళని ఇన్సిస్ట్ చేశాడు ఎక్స్పెండిచర్. కానీ ట్రంప్లో మనిషి ఒక మెవరిక్, ఈగోయిస్టిక్ పర్సన్. కొన్ని కమెంట్స్ చేయటం మూలాన నాటోలో మొదటగా విభేదాలు స్టార్ట్ అయినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నాడు, అయిపోయిన వెంటనే కెనడా కూడా ఒక నాటో కంట్రీ, కెనడా మాతో 51st స్టేట్ కింద అవుద్ది అమెరికాలో అన్నాడు.
అంటే ఒక ఆర్గనైజేషన్లో అందరూ సమూజ్యులుగా ఉన్నప్పుడు ఒక దేశాన్ని కించపరిచి రైట్ మా కింద ఒక స్టేట్గా తయారవుతారు మీరు అన్నట్టుగా అన్నాడు. సిమిలర్లీ గ్రీన్లాండ్ నార్వే కింద డెన్మార్క్ కింద వస్తుంది. సో గ్రీన్లాండ్లో ఉన్న ఖనిజ సంపదలను చూసి ఎలాగలాగ దాన్ని ఆక్యుపై చేసుకోవాలన్నట్టుగా నేను ఎలాగైనా గ్రీన్లాండ్లో ఆక్యుపై చేస్తాను అనేటప్పుడు నాటో వాళ్ళు ఏమన్నారు, ఇదేమిటి నాటో వాళ్ళు మమ్మల్ని రక్షించే బదులు నువ్వు ఒక దేశాన్ని ఆక్యుపై చేస్తానన్నావు. దానికన్నా ముందు జరిగింది ఏంటి, ఈ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన కాడి నుంచి బేసికలీ రష్యా యుక్రెయిన్ వారు ఈ విభేదాలు వస్తానికి నాంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే యుక్రెయిన్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ. నేటో కంట్రీస్ అన్ని చూసుకుంటే రష్యాకి మిగిలిన నేటో కంట్రీస్కి మధ్య ఒకే ఒక బఫర్ స్టేట్ యుక్రెయిన్. ఎప్పుడైతే యుక్రెయిన్ పోయిందో ఫ్రంట్ లైన్ స్టేట్స్ అయిపోతాయి నాటోలో ఉన్న కంట్రీస్ అన్ని. రష్యా మొదటి నుంచి గొడవ చేస్తుంది ఏమిటి, మీరు నాటో ఎక్స్పాండ్ చేయనన్నారు కానీ స్లోలీ మీరు ఎక్స్పాన్షన్ మొదలుపెట్టారు. నాటో ఫోర్సెస్ వచ్చి నాటో కంట్రీస్ వచ్చి నా గుమ్మం మీద నిలబడ్డాయి రైట్. కనుక ఏదో విధంగా ఆపాలన్న కారణాలు చెప్పి, అదే కాకుండా రష్యాకు ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్ లైక్ క్రిమియాలో ఉంది, తర్వాత ఇంకా కొన్ని భాగాలు, ఎందుకంటే హిస్టారికల్ మనం యుక్రెయిన్ హిస్టరీలో ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ హిస్టారికల్ ఏంటంటే యుక్రెయిన్లో కొన్ని భాగాలు యాక్చువల్లీ రష్యన్స్ ఉన్నారు, రష్యన్స్ అక్కడ పుట్టి పెరిగారు. సో రష్యా ఎప్పుడు అందులో కొన్ని భాగాలు తనే అనుకుంది రైట్. సో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందో అది స్టార్ట్ పాయింట్ అయినప్పుడు మిగిలిన నాటో కంట్రీస్ అన్నీ మా యుద్ధం మన దరిదాపులకు వస్తుంది, మన సరిహద్దులోకి వస్తుంది, దాన్ని ఎలాగైనా మనం ఆపాలి అన్న దీంతో యుక్రెయిన్కి హెల్ప్ చేయటం మొదలుపెట్టినాయి, అసిస్టెన్స్ చేయడం మొదలుపెట్టినాయి, ఆర్మింగ్ చేయటం మొదలుపెట్టినాయి, అమ్యునిషన్ ఇస్తూ మొదలుపెట్టినాయి, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే మొదలుపెట్టినాయి, ట్రైనింగ్ ఇస్తూ మొదలుపెట్టినాయి వాళ్ళ సైన్యానికి. ఇలాంటి పనులన్నీ చేస్తంలో ట్రంప్ దీంతో ఏకీభవించలేదు. ట్రంప్ ఏంటంటే తన అమెరికా ఒక పర్సనల్ గెయిన్ చూసుకుని నాటోని కొంచెం మిగిలిన దేశాలన్నీ కించపరిచాడు, అవమానించాడు కూడా కొన్ని విషయాల్లో రైట్. రీసెంట్గా కూడా తను అనే మాటలు ఏంటంటే కవర్డ్స్, మీరు ధైర్య సాహసాలు లేవు, యుద్ధం అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవుతున్నారు. రీసెంట్గా ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్లో కూడా కమెంట్స్. సో ఇవన్నీ అక్యుములేటెడ్ ఎఫెక్ట్ ఏమైందంటే ఎక్సెప్ట్ డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలన్న మాట మాత్రం కరెక్టే, కానీ మిగిలిన కమెంట్స్ తర్వాత యుక్రెయిన్ టైంలో ఎప్పుడైతే పోలాండ్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళ సహాయానికి తను అంత సమర్థించలేదు రైట్. తను ఇచ్చిన ఫోర్సెస్ కూడా తక్కువ. దానితో బేసికల్లీ విభేదాలు మొలకెత్తాయి. అవి నెమ్మదిగా చిలికి వానైందంటామే అలాగే పెరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. రైట్ అండి. ఓకే కేఆర్ రావు గారు. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మిత్రమా. ప్రసాద్ గారు, ఇక్కడ ఏదైతే సరే ఇప్పుడు